ఫ్యాంటాస్టిక్. అందుకే డిడి చారిటబుల్ ట్రస్ట్ హాస్పిటల్ కి సూపరింటెండెంట్ అయ్యావు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ముఖర్జీ ఎప్పుడు మీ నీడలోనే పెరగాలనుకుంటా డిడి సాబ్. మూడో కంటికి తెలియకుండా మీరు చేస్తున్న ఈ దొంగ రవాణాకి నా సైన్స్, నా తెలివితేటలు ఉపయోగపడుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది డిడి. పాపం అరేబియా రాయల్ ఫ్యామిలీలో పుట్టాడు, ముసలితనంలో మన ఆశ్రమంలో చేరాడు, పోతూ పోతూ 2 కోట్లు తీసుకెళ్తున్నాడు. దట్ ఈస్ కర్మ. వహీ తక్దీర్, వహీ తక్దీర్. ఇండియా సే అరేబియా. రేపు నువ్వు చేస్తే నీ సవల్లో కూడా ఇలాగే గంజాయి పెట్టి అమలాపురం పంపిస్తానులే. గోవా సే అమలాపురం. డాక్టర్ ఏమంటున్నాడు మీ అభిమన్యు? రోజు రోజుకి మనల్ని పట్టుకోవాలన్న పట్టుదల అతనికి ఎక్కువ అవుతుంది డిడి సాబ్. ఇక్కడి నుంచి వెళ్ళిపోమని ఎంత చెప్పినా వినడం లేదు. వాడిని ఒకసారి కోటకు పంపించు, వాడి సంగతి నేను చూసుకుంటాను. ఓకే. రామాయణంలో మాయలేడి కథ తెలుసుగా నీకు? ఆ నాటకంలో ఇప్పుడు ఆడాలి. దిగు. Welcome, Mr. Abhimanyu, welcome. The great officer of the police department from Vizag, welcome. The great drug king of Goa. Nice to meet you. చూసావా, తెలివిగా ఎర్ర చూపించి నిన్ను ఎలా ఇక్కడికి రప్పించాను. నువ్వు రప్పించడం కాదు టీడీ, ఆ ఎర్రని వెంటాడి దాని మూలం ఎక్కడుందో తెలుసుకోవాలని నేనే ఇక్కడికి వచ్చాను. కాలక్షేపానికి చిన్న కథ చెప్పనా? అనగనగా ఓ అబ్బాయి
అతని పేరు అభిమన్యు. అతనికి మొండితనం ఎక్కువ, ఆలోచన తక్కువ, అక్కర్లేని విషయాల్లో తలదూర్చటం అంటే మక్కువ. పద్మవ్యూహం లాంటి కోటలోకి అడుగు పెట్టాడు. ఆ తర్వాత కథ ఏమిటో నేను చెబుతాను డీడీ. పద్మవ్యూహంలోకి ఓ పాము వచ్చింది. పరమశివుడు లాంటి అభిమన్యు ఆ పావుని ఓ పట్టు పట్టాడు, దాన్ని చావగొట్టాడు, మొహం మీదకు విసిరిగొట్టాడు. నిన్ను ఈ క్షణంలో చంపేయగలను, కానీ సంపను. ఎందుకంటే వ్యాపారం తెలిసిన వాణ్ణి గనక. నీ ఎక్స్రే కళ్ళు అమెరికాలో కొన్ని $1,000, నీ కంప్యూటర్ బ్రెయిన్ ఇంగ్లాండ్లో కొన్ని £100, నిబ్బరంగల నీ గుండె జపాన్లో కొన్ని లక్షల ఎన్లకి అమ్ముడుపోతాయి. ఇలా నీ పార్ట్స్ దేశాలకి పంపాలి. అప్పటి వరకు విశ్రాంతి తీసుకో. బాయ్. How is it possible, Miss Dady? ఇట్స్ పాసిబుల్. మా సేవా సదనంలో ఉన్న మీ దేశస్థులిద్దరూ ఎల్లుండి 18వ తేదీ ప్రాణాలు వదులుతారు. వాళ్ళ శరీరాల్లో మీకు కావలసిన సరుకుని ఏర్పాటు చేసి ఘనంగా పంపుతాను. That's all.
అందం విందోళం అధరం తాంబోళం అసలే చలికాలం. ఏమిటి ఏమిటిది మూర్చరోగులా గంతులు యముడికి మొగుడు సినిమాలో ఈ పాటకి చిరంజీవి వేసిన స్టెప్స్ కి నేల నుంచి బాల్కనీ వరకు చప్పట్లు వర్షంలా పడ్డాయి సార్. నువ్వు చేస్తే చప్పట్లు పడతాయి గానీ నువ్వు చేస్తే మటుకు చెప్పులు పడతాయి. అసలు నువ్వు ఇంగ్లీష్ సినిమాలు చూడకపోవడం నీ దురదృష్టం అయ్యా. ఫస్ట్ బ్లడ్ సినిమాలో సెల్వస్టార్ అని ఎంత ఎత్తు నుంచి దూకాడో తెలుసా? ఊరుకోండి సార్, మా చిరంజీవి ఇంకా ఎత్తు నుంచి దూకుతాడు. ఏంటి నీ చిరంజీవి అంత ఎత్తు నుంచి దూకుతారా? బ్రహ్మాండంగా దూకుతాడు. సారీ ఫ్రెండ్స్, స్మూత్ ల్యాండింగ్ చేద్దాం అనుకున్నాను, కానీ గాలివాటం సరిగ్గా లేక ఇదిగో ఇలా మీ నెత్తి మీద దిగాల్సి వచ్చింది. ఎవడైనా పక్క నుంచి వస్తాడు, ముందు నుంచి వస్తాడు, వెనక నుంచి వస్తాడు. నువ్వేమిటే ఎప్పుడు చూసినా మా నెత్తిన పడతావు? సార్ మేము ఇప్పుడే చిరంజీవి గురించి మాట్లాడుతున్నాం. చిరంజీవి లా ఉన్న మీరు ఊడిపడ్డారు. ఎలా జరిగింది ఇది? కెన్ యూ గివ్ మీ సమ్ ఐడియా? డీడీ గారి బెలూన్తో ఆకాశంలో తిరగడం చట్టాలు ఇచ్చినారు, అందుకు నేను అరెస్ట్ చేస్తున్నాం. ఐ థింక్ యు ఆర్ రైట్. అతనే వచ్చినట్టున్నాడు. ఓకే బాయ్. కూర్చోండి. పని పడలేక వీధులమ్మడి తిరిగి తిరిగి అలసిపోయి ఉంటారు. జోకులే, నేను నవ్వను. ఆమె సీరియస్ పోలీస్ ఆఫీసర్. సార్ కెన్ యూ గివ్ మీ సమ్ ఐడియా? ఇతన్ని మనం ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చాం? భోజనం పెట్టి పంపించడానికి. ఐ సీ. మీ మూల సంఖ్య ఏదన్నా మందు వాడండి సార్ మీరు. రామ్ బలరామ్, అతను లోపల తీసుకురండి. ముందు మీరిద్దరూ అతనికి క్షమార్పణ చెప్పుకోండి. ఎందుకు సార్? కెన్ యూ గివ్ మీ సమ్ ఐడియా? సార్